బీఆర్ఎస్ పార్టీపై కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని, కేసీఆర్ది నిన్నటి పార్టీ అని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు కుటుంబ అవినీతి పాలనను కేసీఆర్ తెలంగాణ ప్రజలపై రుద్దారని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను తిరస్కరించారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన రోడ్ మ్యాప్ లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో ప్రధాని మోడీ దేశ ముఖ చిత్రాన్ని మార్చేశారని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని 17 సీట్లలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో ఎంఐఎంను కూడా ఓడిద్దామని పిలుపునిచ్చారు. మూడవసారి మోడీని ప్రధానిగా ఆశీర్వదించాలని కోరారు. కల్పన లేదు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప వచ్చే పార్లమెంట్ ఎన్నికలు దృష్టి పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏ రకమైనటువంటి ఎజెండా లేదు. ఎన్నికలకు ముందు గ్యారంటీలు ఇచ్చారు. రైతులకు రైతు బంధు పెంచుతాము, రైతులకు సంబంధించి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. మహిళలకు 2500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పారు. కానీ మనం చేస్తున్నాను ఏది కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు. ఈ తెలంగాణ బాగుపడాలంటే, తెలంగాణ మరింతగా ఒక భవ్యమైనటువంటి తెలంగాణగా నిర్మాణం జరగాలంటే వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి మెజార్టీ తెలంగాణలో రావాలి. ఈ యొక్క ఆదిలాబాద్ పార్లమెంట్ లో కూడా అద్భుతమైనటువంటి మెజార్టీతో మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవాలి. అందుకే మీ అందరినీ కోరుతూ